హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో క్యాబేజీ పులావ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ క్యాబేజీ పులావ్ని నేను చేసే విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ అంటే పిల్లలు, పెద్దవాళ్ళు కొంతమంది ఇష్టపడరు కదండి. ఇలా క్యాబేజీతో గనక క్యాబేజీ పులావ్ చేసి పెడితే లంచ్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్యాబేజీతో మనం రకరకాలుగా కూరలు కానీ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా కూరలు కాకుండా ఒక్కసారి ఇలా క్యాబేజీ పులావ్ ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే సైడ్ రైతాతో కనుక సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా క్యాబేజీ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. క్యాబేజీ పులావ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్నాక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సోపు, అలానే 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. షాజీరా వేసుకున్నాక ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక వీటిని వేయించుకోవాలి. ఇలా మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత నెయ్యిలో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇలా నెయ్యిలో మనం మసాలా దినుసులు వేసుకుంటే మనకి పులావ్ అనేది కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇలా నూనె వేసుకున్నాక మరొకసారి మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 దాకా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసేసుకొని జీడిపప్పు వేగేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేయించుకొని అవసరం లేదండి, లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుముని వేసుకోవాలి. అంటే మనం బియ్యం ఏ కప్పుతోనైతే కొలుచుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో క్యాబేజీని కట్ చేసుకున్నది వేసుకోవాలి. మీకు కావాలంటే క్యాబేజీని సన్నగా పొడవుగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. క్యాబేజీ వేసేసుకున్న క్యాబేజీ అంతా లైట్ గా వేగిన తర్వాత వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల క్యాబేజీలో ఉన్న పచ్చిదనం అంతా పోయి మనకి తొందరగా ఉడికిపోతుంది. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి మరొక నిమిషం పాటు క్యాబేజీని వేయించుకోవాలి. క్యాబేజీ అంతా ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్నాక చూడండి, మన క్యాబేజీ అంతా ఉడికి చక్కగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కట్ట పుదీనాని తీసుకొని సన్నగా కట్ చేసేసుకుని ఆ పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి. అలానే 2 టమాటాలని తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 కప్పు బఠానీలను ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఆ బఠానీలను కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మనం వేసుకున్న పుదీనా ఆకులు, టమాటాలు పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఇవన్నీ వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఒక 10 నుంచి 15 దాకా అంటే 1/2 టీ స్పూన్ మిరియాలని వేసుకోవాలి. మిరియాలు వేసేసుకున్నాక మరొకసారి వేయించుకోవాలి. మనం ముందే మిరియాలని మసాలా దినుసులతో పాటు వేసుకొని వేయించుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా రాదు. మనం క్యాబేజీ పులావ్ చేస్తున్నాం కదండి. ఇలా టమాటాలు, ఉల్లిపాయలు అన్ని వేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత వేసుకొని మిరియాలు వేసుకొని వేయించుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది క్యాబేజీ పులావ్ కి చాలా బాగుంటుంది. మిరియాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మరొకసారి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతోనైతే బాస్మతి రైస్ కొలుచుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో 1.5 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను కదండి, అందుకని 1 కప్పు బాస్మతి రైస్ కి 1.5 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అదే మీరు విడిగా కనుక వండుకునేట్లయితే 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు అనేవి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, ఆ బాస్మతి రైస్ ని నీళ్ళన్నీ వంపేసేసుకుని బాస్మతి రైస్ మొత్తం వేసేసుకోవాలి. బాస్మతి రైస్ మనం ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాం కదండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకి చక్కగా పొడి పొడిగా క్యాబేజీ పులావ్ అనేది వస్తుంది. ఇలా బాస్మతి రైస్ వేసేసుకున్నాక ఒకసారి రైస్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి విజిల్ పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పులావ్ రెడీ అయిపోయింది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చింది కదండి. దీన్ని రైతాతోనైనా లేదా ఏదైనా మసాలా కర్రీతోనైనా తినేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇలా గనక క్యాబేజీ పులావ్ చేసి పెడితే క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేసేస్తారు. అంతేకాదండి, ఇది లంచ్ బాక్స్లోకైనా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఒకసారి మీరు కూడా క్యాబేజీ పులావ్ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేనండి, ఈ క్యాబేజీ పులావ్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.